హాయ్ ఫ్రెండ్స్, మా పాప వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇదిగోండి మటను, మామిడికాయ, జీడిపప్పు కూర చేద్దామని దానిలో కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఇదిగోండి పొట్టేలు మాంసం ½ కేజీ అండి. దానిలోకి ఇదిగోండి మామిడికాయ తగినంతే వేస్తామండి, ఇది అంతా వేయము. ఇదిగోండి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఇదిగోండి జీడిపప్పులు ఇదిగోండి నానబెట్టుకున్నానండి. ఈ జీడిపప్పు కూడా కూరలో వేసుకోవచ్చు. నూనె, కారం, పసుపు, ఉప్పు. చేసే విధానం మీకు చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ కడిగి కుక్కర్లో ఇలా పెట్టుకున్నానండి. దీనిలో ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి. 2 స్పూన్ల ఆయిల్, 2 గంటలు. ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు 2 కోసుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి టమాటాలు చిన్నవి 2 కోసుకున్నానండి. ఇదిగోండి మామిడికాయ మీకు చూపించా కదండి, ఇది ముక్కలు కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసి, ఇదిగోండి జీడిపప్పులు నానబెట్టాను కదండి, ఇవి 2 గంటల ముందు నానబెట్టానండి, మామూలు జీడిపప్పులు. ఇప్పుడు ఉప్పు, కారము, ఇదిగోండి ఉప్పు సరిపడంత, కారము, ఇదిగోండి మన గుంటూరు కారం కదండి, ఇదిగోండి ఇది మటన్ కర్రీ కదండి, 3 స్పూన్లు వేసుకుంటాం. పసుపు 1 స్పూన్ అండి. దీన్ని ఇప్పుడు కలపెట్టుకోవాలండి. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర కడిగి ఇలా వేసి ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఈ మటన్లో ఈ గ్రేవీ ఉల్లిపాయలు, నిమ్మకాయలు, 2 టమాటాలు వేస్తా కదండి, అదే గ్రేవీ వచ్చేస్తుంది. ఇదిగోండి మటన్లో నుంచి, మామిడికాయలో నుంచి టమాటాలు ఇవన్నీ కలిపేస్తాయి కదండి, ఇందులో వాటర్ వస్తాయి కానండి, ఊరికినే మనం చెయ్యేలా కొంచెం చేయి కడుక్కోవాలండి. కొంచెం చేయి కడుక్కొని ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మటన్ కర్రీ కదండి, ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టేసుకోవటమేనండి కుక్కర్. మా కర్రీ అయిపోయింది, రాత్రి చూపిస్తా. ఇదిగోండి ఒక 6 విజిల్స్ వచ్చాక తీసేసానండి. ఇదిగోండి కర్రీ చక్కగా ఉడికిపోయిందండి, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. జీడిపప్పు, మామిడికాయ, మటను. ఇదిగోండి నేను కొంచెం తింటాను చూడండి, టేస్ట్. ఇదిగోండి వేడి వేడి రైస్ అండి. రైస్లో ఇప్పుడు నేను ఎలా ఉందో కూర తిని, ఇదిగోండి టేస్టీ చేస్తున్నానండి. ఎలా చాలా బాగుందండి, మీరు కూడా తినండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.